హాయ్ గైస్, మీరు చూస్తున్నారు యూట్యూబ్లో పెద్ద వారే నడుస్తుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో చాలా పెద్ద పెద్ద పేరున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్యలో వారే నడుస్తుంది. అది బెట్టింగ్ యాప్సే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, చాలా పెద్ద వార్ నడుస్తుందని చెప్పాలి. ఇక్కడ అన్వేష్ గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, బ్రదర్ మీరు తిడుతున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని యుద్ధం ప్రకటించారు, చాలా గుడ్, చాలా మంచి పని, అందరూ కూడా అప్రిషియేట్ చేసే పని, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు ఒక చిన్న లైన్ ఉంటుంది, ప్రతిదానికి తిట్టడానికి కానీ దేనికైనా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ క్రాస్ చేసి మీరు తిట్టినట్టుగా నాకైతే అనిపించింది. నేను కూడా మీకు పెద్ద అభిమానే బ్రదర్. అంటే మీరు పడే కష్టం కానీ, మీరు ఒక వీడియో షూట్ చేయడం మీరు పడే కష్టం కానీ, టెక్నాలజీ మీరు ఉపయోగించే టెక్నాలజీ కానీ ఎక్స్ట్రాడినరీగా మీ లైఫ్ స్టోరీ అందరూ చూశారు. అండ్ ఈ రోజు పెట్టిన వీడియో కూడా చూశారు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని దేశాలు తిరిగారు, ఇవన్నీ కూడా చెప్తా వచ్చారు, బొట్టు పెట్టుకొని చక్కగా చెప్పారు. ఓకే, బట్ ఎవరికైనా పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది బ్రదర్. మీకు పర్సనల్ లైఫ్ ఉన్నట్టే ఇమ్రాన్ కానీ వేరే వాళ్ళకి కానీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో వాళ్ళు చేసే వృత్తిపరంగా వాళ్ళు చేసేదాన్ని మీరు విమర్శించడంలో తప్పులేదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని నేను కూడా చెప్పట్లేదు. బెట్టింగ్ యాప్ను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో 100% వాళ్ళు శిక్షార్హులు, దానికి దీనిలో సందేహం ఏం లేదు, దీనిలో వాదాలు ఏం లేవు ఎవరికి కూడా. కానీ మీరు అనవసరంగా వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ మిగతా వాళ్ళని కానీ, మీకు అనవసరమైన విషయం బ్రదర్, అనవసరం. ఇప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్ దీనివల్ల కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి నాలాంటికైతే. కొంతమంది అభిమానులు ఇంకా దాన్ని పొగుడుతుండొచ్చు, ఒకరిని తిరిగితే ఆనందించే శునకానందం పొందే వాళ్ళకు ఉండొచ్చు. ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కొంతమందికి శునకానందం ఉంటుంది. ఆ శునకానందం ఉండే వాళ్ళు గొప్పగా పొగడొచ్చు, మిమ్మల్ని ఏమన్నా అనొచ్చు. కానీ మీరు మాట్లాడిన భాష, అంటే వాళ్ళ తల్లిగారి గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ, అది మీకు తెలుసో లేదో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు అనవసరం బ్రదర్. వాళ్ళు చేసిన పని తప్పుడు పని చేస్తే తప్పుడు పని అని చెప్పండి, దానిలో తప్పేం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అట్లా ఆలోచిస్తే మీరు చేసేది బ్రదర్, మీరు కూడా కొన్ని తప్పులు చేస్తారు కదా. మనిషి అన్నోడు ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. ఇక్కడ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. అది 100% తప్పే. మీరు చెప్పిన దానికి 100% మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు ధైర్యంగా ముందుకు వచ్చి బెట్టింగ్ యాప్ల మీద ఇన్ని చేస్తున్నారు, సంతోషం. ఒక్కొక్క వీడియో చూసి చాలా ఆనందం కలిగింది మాకు కూడా. కానీ మీరు మాట్లాడే భాష అండ్ మనం కూడా చూసుకోవాలి కదా. ఒకవేళ ముందుకు చూపించే ముందర మనకు కూడా మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ తిరిగారు, ఓకే, 150 కంట్రీస్ 170 కంట్రీస్ తిరిగారు, ప్రపంచంలో ఒక్కనే తిరిగారని చెప్తున్నారు, ఓకే, సంతోషం. చాలా విషయాలు చూపించారు. అంటార్కిటికా కానీ, అంటే వేరే ఊళ్ళో ఎవరు వెళ్ళలేని చోటు కూడా మీరు వెళ్ళి చూపించారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ. కానీ దయచేసి ఒక విషయం అయితే మానుకోండి, మీరు ఏ యాత్రలు చేసినా మీ 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 వీడియోస్ని పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చూస్తారు, చిన్న పిల్లలు కూడా చూస్తారు, ఫ్యామిలీస్ చూస్తారు, లేడీస్ చూస్తారు, అందరూ చూస్తారు. మీకు అభిమానాల సంఘాలు వాళ్ళు కూడా ఉంటారు. మీరు సడన్గా ఒక మంచి వీడియో నడిచినప్పుడు మీరు చూపించే అమ్మాయిలు కానీ వాళ్ళతో మీరు చేసే బిహేవియర్ అంటే వాళ్ళతో ముందరేం చేయకపోవచ్చు, బట్ నేను ఆటగాని అని చెప్పడం, ఇలాంటివన్నీ ఏదైతే ఉందో పిల్లలు కూడా చూస్తారు బ్రదర్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి, ప్రాణాలు పోతాయి, ప్రాణం అంటే విలువ కదరా అని చెప్తున్నారు కదా. మీరు చూపించేదాన్ని కూడా పిల్లలు చూసి చెడిపోతే మేబీ ఈ రోజు ఒక్క రోజులో చెడిపోకపోవచ్చు, బట్ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని టీనేజర్స్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, టీనేజర్స్ ఉంటారు మీ వ్యూస్లో, ముఖ్యంగా యూతే ఉంటారు మీ వ్యూస్కు. సో వాళ్ళందరికీ మీరు ఎటు దిశానిర్దేశం చేస్తున్నారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలనేది నా ఉద్దేశం బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, పిల్లలు తల్లిదండ్రుల ముందర చేయకపోవచ్చు, బట్ ఇలా వెళ్తున్నాడు, ఇదంతా కరెక్టేనేమో, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, పబ్లిక్ లక్షల మంది చూస్తున్నారు, మిలియన్స్ పీపుల్ ఆర్ వాచింగ్ యువర్ వీడియోస్ అండ్ ఇన్స్పైరింగ్ బై యూ. ఇన్స్పిరేషన్ అంటే ఇది కూడా ఇన్స్పైర్ కావచ్చు కదా. మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్, మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏం బ్రదర్, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కదా. సో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మీరు ఈ విషయాన్ని మీరు గమనించి, అంటే మీరు చెప్తారు కదా నీతులు అన్నీ చెప్తాం కదా, మనం ఎవరైనా నేనైనా మీరైనా నీతులు చెప్తాం కదా, చెప్పేటప్పుడు మనం కూడా కొంచెం పాటిస్తే బాగుంటుంది బ్రదర్. వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంత ప్రమాదమో మీరు ప్రమోట్ చేసేది కూడా అంతకన్నా ప్రమాదం అని నా ఉద్దేశం బ్రదర్. పర్సనల్ మై ఒపీనియన్. నన్ను తిట్టుకోవచ్చు జనాలు, వీడు వ్యూస్ కోసం చేస్తున్నాడు, అన్వేషణ తిట్టేసి వీడు పెద్దోడు అయిపోతుంది. నేను తిట్టడానికి రాలేదు బ్రదర్, నేను మిమ్మల్ని తిట్టట్లేదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు యూ, బికాస్ యు ఆర్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ రైట్. మీరు ఒక విషయం చెప్తే కొన్ని లక్షల మంది చూస్తారు, నాలాంటి చేస్తే 1000 మంది చూస్తారు, 2000 మంది చూస్తారు, 5000 మంది చూస్తారు కావచ్చు. కానీ మీరు చెప్తే అది డెఫినెట్గా చాలా మందికి వెళ్తుంది. కాబట్టి మీరు కూడా అవి చేసే ముందు, నేను మర్యాదనే ఇస్తున్నాను, మర్యాద మాట్లాడి మిమ్మల్ని తిట్టడం ఉద్దేశం కాదు అన్వేష్ గారు. సో మీరు కూడా అట్లాంటివి చేసే ముందు, అండ్ బూతులు, మీ లైవ్ టెలికాస్ట్లు కానీ వాటిల్లో కానీ మీరు వాడే బూతులు, ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు బ్రదర్. బూతులు వాడటం సమాజానికి మంచిది కాదు. ఎవడన్నా వాడచ్చు, మీరు అన్నట్టు చిన్న యూట్యూబర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వ్యూస్ కోసం వాడుతున్నారంటే సరే వాడేదో చేస్తున్నాడు అనుకోవచ్చు. నాలాంటి నేను కూడా చిన్న యూట్యూబర్నే బ్రదర్, నేను యూట్యూబర్ కాదు, నేను ఏదో స్టార్ట్ చేశాను, నాలాంటి వాడినా అనుకోవచ్చు. కానీ మీరు అలా కాదు, మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, మీకు కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉంది. మీరు చేస్తే తప్పు అవుతుంది, చిన్నోడు చేస్తే తప్పు, ఇది కూడా మీరు చెప్పింది బ్రదర్.
ఇమ్రాన్ గారిని గురించి చెప్పేటప్పుడు మీరు ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే, చిన్న యూట్యూబర్ చేస్తే అది తప్పు కాదు, కానీ నువ్వు పెద్ద యూట్యూబ్ ఛానల్ కదా, నీది హైదరాబాద్లో పెద్ద మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఛానల్ కదా, నువ్వు చేస్తే తప్పు అన్నట్టుగా మీకు కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రదర్. మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఇక్కడ నాకు ఇమ్రాన్ దోస్తు కాదు, మన భయ్యా సన్నీ యాదవ్ దోస్తు కాదు, నేను ఎవరి బ్యాచ్ కాదు, నేను కొత్త యూట్యూబర్, నేను కూడా కొత్తగా వచ్చినాను మార్కెట్లోకి. కానీ నాకు మీరు చూస్తే బాధ అయ్యి ఇలాంటిది మీరు చెప్పినప్పుడు మీరు కూడా కొంత పాటిస్తే బాగుండు కదా. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, నా లాంటి వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. బయటికి వెళ్ళి చేయాలి, అన్వేష్ లాగా చేయాలని కొంత ఇన్స్పిరేషన్ నాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది కొత్త యూట్యూబర్స్ కూడా చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే దేన్ని తీసుకోవాలి బ్రదర్? మీ యాత్రను తీసుకోవాలా, మీ బూతులను తీసుకోవాలా? బూతులు తగ్గించండి, అది కూడా సమాజానికి ప్రమాదమే. సో ఇది నా ఇంకో విషయం. మొన్న మీ సజ్జనర్ గారితో వీడియో కాల్ చూశాను అన్వేష్ గారు. సో సజ్జనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, స్టేట్ లెవెల్లో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, పేరున్న ఆఫీసరు, మీతో ఫ్రెండ్లీగా ఒక వీడియో కాల్ మాట్లాడి పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు మీరు ఏమన్నారు బ్రదర్? అండుకునేవాడికి ఒక్క కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అంటారా? ఆయన ఏమనాలో తెలియక నవ్వాడని నాకైతే అనిపించింది. బట్ అట్లాంటి పెద్ద వ్యక్తితో మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. అది మీకు తెలుసు, ఇది కొన్ని లక్షల మంది రీచ్ అవుతుందని తెలుసు. అంటే జనాలు ఏమనుకోవాలి, ఇప్పుడు మీరు ఆయన నిరకాటంలో పెట్టినట్టు, సజ్జనార్ గారిని నిరకాటంలో పెట్టినట్టు, ఆయనతో మొమాటానికి ఒక మాట అడిగితే మిమ్మల్ని మీరు చెప్పాల్సింది ఏంది? సార్ చేసుకుంటాను, తర్వాత ఇంకేదైనా చెప్పుకోండి. మీరు వండుకునేవాడికి ఒక్క కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అంటారు. దాని మీనింగ్ ఏంటి బ్రదర్? మీకే తెలియాలా మీనింగ్ ఏదో. ప్రజలందరూ అంటే వైరల్ అయిపోతాయి కదా, ఈ వైరల్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశం అందరికీ ఉండొచ్చు, మీలాంటి వాడికి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇచ్చే బెస్ట్ కంటెంట్ వేరే పార్ట్లో ఉంది, మీకు సూపర్ కంటెంట్ ఉంది మీ దగ్గర. మీరు ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని మొత్తం జనాలకు చూపిస్తారా, కంటెంట్ ఉంది. ఇట్లాంటి చిన్న విషయాలు కంటెంట్గా మలిచి చేసుకునే ప్రయత్నం మీకు అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇప్పటికి కూడా మీరంటే నాకు రెస్పెక్ట్ ఉన్నది అన్వేష్ గారు, అదే రెస్పెక్ట్ కంటిన్యూ కూడా చేస్తున్నాను. బట్ ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి. మీరు చిన్న మాట మాట్లాడినా, ఇప్పుడు ఒక చిన్న రోడ్, మీరు అన్నట్టు రోడ్ మీద బయటోడు ఏదైనా చెప్తే ఎవడు వినడు కావచ్చు, బట్ మీలాంటి లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఒక మాట చెప్పినా కూడా ఆ మాట చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఎందుకంటే అన్వేష్ ఏది చెప్పినా కరెక్ట్ అనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు కదా. సో అలాంటప్పుడు మీరు ఎంచుకొని కరెక్ట్ దాన్నే చెప్పాలి, అన్నెసరిగా చెప్పకూడదు. ఇప్పుడు బ్యాచిలర్స్ అందరూ ఏమనుకోవాలి బ్రదర్? పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా మీరు మాటలు విని అడక తీయడానికి 60 మంది అని చెప్పేసి తిరగాల మేంబడి. దయచేసి ఇట్లాంటివి మానుకోండి అన్వేష్ గారు. ఓకే, నేను చెప్పాలనుకో మీ ముందుకు వచ్చింది మాత్రం ఇదే. సో ఫైనల్గా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి బ్రదర్. నిన్న కూడా నా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళకు నిన్న కూడా ఇంత రచ్చ నడుస్తుంటే కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రమోషన్స్ చేయండి, నెలకు 3 ప్రమోషన్స్ చేయండి, 6 నెలలకి ఇన్ని ప్రమోషన్స్ చేయండి అని చెప్పేసి ఇంకా మెయిల్స్ వస్తున్నాయి. బట్ దే ఆర్ నాట్ రియాక్టింగ్. దయచేసి బెట్టింగ్ యాప్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు, మీరు ప్రమోట్ చేయొద్దు, పబ్లిక్ నాశనం చేయొద్దు. అలానే మనం యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు, ఇన్ఫ్లుయెన్స్ అంటే అన్ని రకాలుగా పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం చెప్పే మంచిని మాత్రమే తీసుకునేలా, మంచి మాత్రమే చెప్పే ప్రయత్నం చేయండి. అనవసరంగా చెడుని ఏదో వ్యూస్ కోసం అట్లాంటివి మాత్రం దయచేసి చేయొద్దు. ఓకే, సో ఇది నా రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇమ్రాన్ గారు కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇంకా చాలామంది పేర్లు ఇంకా తీస్తున్నారు, పెద్ద పెద్ద పేర్లను తీస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. నాకు ఇది పాయింట్అవుట్ చేయాలనిపించింది, నేను మీ ముందుకు వచ్చాను బ్రదర్, ఇంతే. సో నేనేమైనా తప్పు కరెక్ట్ మాట్లాడినా అనుకుంటే ఏకీభవిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేను ఇట్లా తప్పు మాట్లాడినట్టు అది కూడా మీకు పూర్తి స్థాయి స్వాతంత్రంలో మీరు అది కూడా తెలియజేయచ్చు. బట్ నాకు అనిపించింది, మైండ్లో అనిపించింది చెప్పడం నా అలవాటు, మీ ముందుకు వచ్చి చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ సైన్స్ స్టూడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.